అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నాన్ వెజ్ రెసిపీ అండి. మటన్ కుర్మా లేదా మటన్ కర్రీ. ఇది రోటీ, నాన్, అలాగే రైస్, రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇది 750 గ్రామ్స్ అండి. 3/4 కేజీ మటను విత్ బోన్ ఉంది. ఇది నీట్గా ఒక 3 సార్లు వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. 2 టమాటోలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది గరం మసాలా అండి. ఒక ఇలాచి, ఒక 3 లవంగాలు, కొద్దిగా చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, ఒక 6 లేదా 7 మిరియాలండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ మటన్ తీసుకుందామండి. ఈ మటన్లో కొద్దిగా కల్లుప్పును వేస్తున్నాను. మటన్ వరకే వేస్తున్నాను, మళ్ళీ కూడా కర్రీలో వేయాలి. కొద్దిగా వేసాను. అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1 టీ స్పూను చిల్లీ పౌడర్ అండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మటన్ అంతా కూడా నీట్గా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మినిమం ఒక 10 మినిట్స్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ అలాగే పెట్టేసేస్తే మనకు మటన్కి నీట్గా ఉప్పు, కారం అవి పడతాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలన్నా అలా పెట్టేయాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ కూడా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. లేదు ఫస్టే కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేయించుకునే లోపల కూడా ఇది మళ్ళీ కూడా మ్యారినేషన్ అవుతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం కర్రీ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇవి వేసేసుకోవాలి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేస్తే మనకు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మటన్ కూడా ఇందులో వేసేయాలి. వేసుకొని మటన్ కూడా బాగా ఇందులో బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మటన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో ఇంకొంచెం పసుపు అండి. మనం అప్పుడు మటన్కి మాత్రమే వేసాము. ఇంకొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ అండి. నాన్ వెజ్ కదా, కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్ల పెరుగండి. ఈ పెరుగు వేసిన దానివల్ల మనకు పీస్ బాగా స్మూత్గా ఉంటుంది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. వేసేసుకొని ఇప్పుడు ఈ టమాటో ముక్కను కూడా వేసేయాలి.
వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని టమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇలా మూత పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది, బాగా మగ్గిపోయింది మటను. ఇప్పుడు ఇందులో మనము 2 టీ స్పూన్ల ధనియాల పొడి అండి. ఇది ఫైనల్గా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. 1/4 టీ స్పూను పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి. అలాగే 1/4 టీ స్పూను గరం మసాలా పౌడర్. కొద్దిగా వాటర్ని వేసుకుందాము. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేద్దామండి. అప్పుడు మనం మటన్కి మాత్రమే వేసాము. వేసేసి ఇప్పుడు ఇందులో మనము వాటర్ని వేసుకోవాలి. మనకు ఎంత గ్రేవీ కావాలనో అంత వాటర్ని వేసుకోవాలి. నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ని వేసాను. అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టేసి మినిమం ఒక 6 or 7 విజిల్స్ రానివ్వాలండి. ఓకే, ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దామండి. ఓకే అండి, చూద్దాం. ఇప్పుడు చూడండి, మటను బాగా కుక్ అయిపోయి ఉంటుంది. చూద్దాము. ఓకే అండి, చూడండి గ్రేవీ కూడా బాగా వచ్చింది. మనం ఇంకా కావాలంటే కూడా ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసేసుకుంటే ఇంకా కూడా గట్టిగా అయిపోతుంది. ఇది రైస్, రోటీ, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది డిష్ అవుట్ చేసేసుకుందామండి. మనం పెరిగేసాం కాబట్టి ముక్క కూడా బాగా స్మూత్గా ఉంటుంది. ఈ మటన్ కర్రీ బిగినర్స్కి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే అండి, మటన్ కుర్మా లేదా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.